1 లీటర్ వాటర్ బాటిల్ తయారు కావడానికి 3 లీటర్ల నీళ్లు అవసరం అవుతుంది. ప్రపంచవ్యాప్తంగా ఎన్ని బిలియన్ గ్యాలన్ల నీళ్లు వాటర్ బాటిళ్ల కోసం ఉపయోగించబడుతుందో ఊహించండి. గ్రౌండ్ వాటర్ లెవెల్స్ రోజు రోజుకు తగ్గిపోతుంటే, పొలాల్లో నీళ్లు పడక రైతులు ఇబ్బందులు పడుతుంటే, డబ్బు గల వారి దర్పం ప్రదర్శన కోసం వాటర్ బాటిల్స్ తయారు చేయబడుతున్నాయి. వాటర్ బాటిళ్లను తయారు చేయడానికి ఉపయోగించే పెట్రోలియం ఎంతో తెలిస్తే పిచ్చెక్కిపోతుంది. 1 సంవత్సరంలో 10 లక్షల కార్లకు సరిపడే పెట్రోలియం ఉత్పత్తులు 1 సంవత్సరానికి సరిపడా వాటర్ బాటిళ్లను తయారు చేయడానికి కావాలి. అంటే ఎంత శక్తి వృధా అవుతుందో మరి. అదే కాక మున్సిపల్ వాటర్ తయారు చేయడానికి అయ్యే శక్తి కంటే ప్రస్తుతం ఉన్న వాటర్ బాటిల్స్ తయారు చేయడానికి 2000 రెట్ల అధిక శక్తి అవసరం. పైగా ఈ వాటర్ బాటిళ్లను ప్రపంచవ్యాప్తంగా రవాణా చేయడానికి కూడా ఇంతకంటే ఎక్కువ పెట్రోలియం అవసరం. ఒక దేశంలో వారానికి 50,000కు పైగా ట్రక్కులు వాటర్ బాటిళ్లను రోడ్ల మీద వివిధ ప్రాంతాలకు సరఫరా చేస్తుంటాయట. వాటర్ బాటిల్ ట్రక్కులు చేసే యాక్సిడెంట్లు అందుకే పెరిగిపోతున్నాయట. వాటర్ బాటిల్ తయారీకి, సప్లైకి ఇంతలా పెట్రోలియం మండటం వలన వాతావరణంలోకి ఎన్నో విషవాయువులు వచ్చి చేరతాయి. గ్లోబల్ వార్మింగ్లో ఈ ఫాసిల్ ఫ్యూయల్స్ మండటం కూడా ప్రధాన కారణం. ఒక వాటర్ బాటిల్ పూర్తిగా నేలలో కరిగిపోవటానికి 1000 సంవత్సరాలు పడుతుంది. ప్రపంచవ్యాప్తంగా ఉపయోగిస్తున్న వాటర్ బాటిల్స్ లో కేవలం 5% మాత్రమే రీసైక్లింగ్ జరుగుతున్నాయి. మిగతావన్నీ ప్లాస్టిక్ వ్యర్థాలుగా భూమిని నింపేస్తున్నాయి. ప్రస్తుతం కొన్ని బిలియన్ టన్నుల వాటర్ బాటిల్స్ భూమి మీద ప్లాస్టిక్ వ్యర్థాలుగా నిండి ఉన్నాయి. వాటర్ బాటిళ్లు క్షయం పొందేప్పుడో విడుదలయ్యే విష పదార్థాలు నేలలో కలవటం వలన అటువంటి నేలల్లో పండిన పంటలలో చేరి దాని వలన క్యాన్సర్ వంటి జబ్బులు పెరుగుతున్నాయి. సంతానోత్పత్తి సమస్యలు పెరగటానికి కూడా ఇలా ప్లాస్టిక్ వాడకం పెరగడం లేదా ఆ విషాలు మనలోకి చేరటం వల్లనేనట. వాటర్ బాటిల్ కంపెనీలు బడా పారిశ్రామికవేత్తల చేతుల్లో ఉంటాయి. రైతులకు అందించాల్సిన నీటిని, ఎలక్ట్రిసిటీ పవర్ని ఈ బడా బాబులకు దారదత్తం చేస్తున్నారు. అన్ని విధాలుగా రైతులకు హాని చేస్తూ బడా బాబులు జేబులు నింపడానికి తప్ప ఈ వాటర్ బాటిళ్లు చేసే మరో పనేమీ లేదు. గ్లోబలైజేషన్ తర్వాతే ఈ వాటర్ బాటిళ్ల బిజినెస్ ఎందుకు పెరిగిందో, వాటర్ బాటిళ్ల నీళ్లు పవిత్రమైనవని, శుభ్రమైనవి అనే భావజాలం ఎందుకు సృష్టించారో అందరూ అర్థం చేసుకోవాల్సిన సమయం ఇదే.